షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో భాగంగా ఈ దినం లేఖన భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో చివరి భాగంలో ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. అవును ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకు ఒక్కొక్కసారి జవాబు రావడం ఆలస్యం అవుతుందేమో. కొన్ని సందర్భాల్లో మనము ఆయన సన్నిధిలో మనము ఎక్కువ దినాలు కనిపెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా కనిపెట్టుకోవాల్సి వస్తుంది. అవును, మన పితరుడైన అబ్రహాము తనకు చేసిన వాగ్దానమును పొందుకోవడానికి కొరకు 25 సంవత్సరాలు కనిపెట్టాడు. కాబట్టి కనిపెట్టుకునే వారందరి విషయంలో ఆయన కార్యం చేయనంతగా ఏ సర్వశక్తుడే జనాంగంకు చేసి ఉండలేదు సుమా. కాబట్టి ఆయన కార్యాలు చేయటకు శక్తివంతుడు, సమర్థుడని మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. కాబట్టి ఆలస్యం అవుతుంది అంటే నీ జీవితంలో ఇక శ్రేష్టమైనది ఇవ్వడానికి కొరకు, మేలైనది ఇవ్వడానికి కొరకు, నీ క్షేమకరమైనది ఇవ్వడానికి కొరకు పరమ తండ్రి ఆలస్యం చేస్తున్నాడేమో. కాబట్టి కానీ అలక్ష్యం మాత్రం చేయడు సుమా. ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం చేసేవాడు కాడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నప్పుడు మన ప్రార్థన విని ఆయన తప్పక మనకు న్యాయం జరిగిస్తాడు. కాబట్టి మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఎందుకొరకు ఆయన మన ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వడం లేదంటే వెంటనే మనం పొందుకోవడది అది మనకు క్షేమకరం కాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా మేలైనది, మనకు క్షేమకరమైనది, మనకు మంచిది ఏది మనకు యోగ్యకరమైనదో అది మన జీవితాలు ఇచ్చి పరమతని నామానికి ఆయన ఘనత తెచ్చుకుంటాడు సుమా. కాబట్టి తన యొక్క భక్తులను ఆయన మర్చిపోడు. ఆయన ప్రార్థన వింటాడు, తప్పక న్యాయం జరిగిస్తాడు. కాబట్టి మనం కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్న వారే ధన్యులు అని నేను లేఖనం సెలవిస్తూ వస్తుంటుంది. కాబట్టి ఆ కనిపెట్టుకొని ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒక విధవరాలు మాటికి వెళ్ళి ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అనగా తన విజ్ఞాపన తన గోడంతా చెప్పుకుంది. ఒక దినమున ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే కనికరం పడి ఈమెకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. కాబట్టి తన బిడ్డలు దీవారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా ఆయన న్యాయం తీర్చడా? తప్పక న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయడం ద్వారా అది తప్పక పొందుకుంటాం. శ్రేష్టమైనది, మేలైనది, యోగ్యకరమైనది మన జీవితాలు పొందుకొని మనము ఆయన సన్నిధిలో ఆయన మహిమకరమైన జీవితాలు మనం జీవిస్తాం సుమా. అందుకొరకు ఆయన కనిపెట్టుకోమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి కనిపెట్టుకొని మనం ఆయన సన్నిధిలో నిలబడదాం. అట్టి కృపా పరమతని మనకు విస్తరింపజేసి మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులను ఆయనకి స్తోత్రములు. మేము ఈ సన్నిధిలో కనిపెట్టుకోవడం ద్వారా ఎక్కడ తండ్రి మా జీవితాల్లో తండ్రి అయ్యాది తండ్రి మేము తక్కువ చేయబడము ఆయన. మేలైనది, క్షేమకరమైనది, ఉత్తమమైనది ఇవ్వడానికి కొరకే మాకు ఆలస్యం చేస్తున్నారని మేము ఈ సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూసే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారషకుడి విమోచకుడు నజరేయుడైన యెహోవా సత్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెహోవా కృప ఆయన సన్నిధి నుంచి నిత్యం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.